పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీ బీరంగూడలో అమీన్పూర్ మాజీ సర్పంచ్ ఎవరైతే శశికళ యాదవరెడ్డి గారు ఉన్నారో గత 27 సంవత్సరాలు అయిపోయి 28వ సంవత్సరం అడుగుపెట్టింది. అత్యంత వైభవంగా కళ్యాణం అయితే చేస్తున్నారు. మరి ఎంత దాదాపుగా ఇసుకపోతే రానంత జనాలు వచ్చారు ఈ కళ్యాణానికి సంబంధించి. సో ఎక్కడ చూసినా రామనామ స్మరణతో మారుమోగింది ఈ ప్రాంతం అంతా కూడా, బీరంగూడ ప్రాంతం. సో ఇదే విషయంతో మనం మాట్లాడడానికి మాజీ సర్పంచ్ శశికళ యాదవరెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. సో ఇంత పెద్ద ఎత్తున దాదాపుగా నియోజకవర్గంలో ఈ ప్రాంతం మొత్తం కూడా పబ్లిక్ అయితే చాలా తండోపతండాలు ఇసుకపోతారంత జనాలు వచ్చారు. సో మీ ఆధ్వర్యంలో ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఏం చెప్తారు? మొదటిగా తొలిదశ ఛానల్కి నా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఈ బీరంగూడ గ్రామంలో శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం ఈరోజు దిగ్విజయంగా గ్రామస్తుల సహకారంతో, ప్రజల సహకారంతో ఈ లోక కళ్యాణం కోసం, ప్రజల సుభిక్షం కోసం ఈ కార్యక్రమాన్ని మేము జరిపిస్తూ ఉన్నాం. 97 నుంచి ఈ కార్యక్రమాన్ని మరి మేము ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పార్టిసిపేట్ చేసుకొని అందరి సొంత కార్యక్రమంలాగా రాముని ఇంటి కళ్యాణం లాగా పాల్గొనడం వల్ల మేము ఎక్కడ పబ్లిసిటీ చేయకపోయినా కూడా సహజంగానే ఆ రోజుల నుంచి ఒకసారి దాదాపుగా 8-10 వేల మంది కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ముఖ్య విశేషం ఏంటంటే ఇక్కడ ఈ కార్యక్రమం జరిపించేటప్పుడు చుట్టుపక్కల ఒక BHLలో మాత్రమే ఉండేది కార్యక్రమం. ఆ 27 ఇయర్స్ బ్యాక్ ఎక్కడ జరిపించేవాళ్ళు కాదు. ఈ కార్యక్రమం ఇక్కడ జరిపించిన తర్వాత ఈ ప్రాంతంలో దినదిన అభివృద్ధి అన్ని వర్గాల ప్రజలకు మరి అన్ని రకాలుగా వారు ఆరోగ్యాలతో కానీ, అష్టైశ్వర్యాలతో కానీ, విద్య కానీ ఈ ప్రాంత అభివృద్ధి గురించి కూడా మరి రాముల వారి అమ్మ సీతమ్మ యొక్క అనుగ్రహంతో ఈ ప్రాంతము కూడా చాలా ప్రత్యేకంగా చాలా ఫాస్ట్గా డెవలప్మెంట్ అయింది. అందరు ప్రజలకు కూడా ఏదో ఒక ఉపాధి, మరి వాళ్ళ అవకాశాలు ఆర్థికంగా, ఆరోగ్యంగా మరి రాముడు మా దగ్గర మల్లికార్జున స్వామి శివాలయంలో కూడా మేము అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ప్రజలు కూడా అమ్మవారు రాముడు మరి సీతాదేవి అనుగ్రహంతో పాటు మల్లికార్జున స్వామి మరి మన భ్రమరాంబిక వాళ్ళ అనుగ్రహంతో, వాళ్ళ కృపా కటాక్షాలతో ఈ ప్రాంతం ఇంకా దిగ్విజయంగా అందరూ ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో తురతూగి అమ్మవారి యొక్క ఆశీర్వాదం అందరికీ లభించేలాగా మరి ఇంకా దినదినాభివృద్ధి జరగాలని స్వామివారు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమాన్ని మరి చాలా సంతోషంగా అందరూ జరుపుకుంటూ అందరికీ కూడా గ్రామస్తులందరికీ కూడా పెద్దలకు, ప్రజలకు అందరికీ నా హృదయపూర్వకంగా విశ్వావసు సంవత్సరంలో శ్రీరామనవమి మరి కళ్యాణం జరిపినచ్చిన అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. అంటే ఒకటి చెప్పండి మేడం, అంటే దాదాపు 27 సంవత్సరాలుగా చేస్తారు. ఎవరైనా 2 సంవత్సరాలు చేస్తారు, ఏదో అయిపోయింది అనుకుంటారు. కానీ గత 27 సంవత్సరాలుగా చేయడం అసలు మీకు ఎట్లా అనిపించింది? అంటే ఒక సర్పంచ్గా ఉన్నా లేకున్నా, పదవి ఉన్నా లేకపోయినా అప్పటి నుంచి కూడా చేసుకుంటూ వస్తారు. సో ఎవరైనా మధ్యలో డ్రాప్ అయ్యే పరిస్థితి. కానీ మీకు ఆ భగవంతుడు ఎట్లా అనిపించింది? మీరు గ్రామానికి సంబంధించి మీరు ఏం చెప్తారు? 97లో ఇక్కడ కళ్యాణం చేయాలని చెప్పేసి గ్రామంలో అప్పుడు మా దగ్గర రైస్ మిల్ ఉండే, పార్ట్నరు మా వాళ్ళు కలిపి కళ్యాణం ఎక్కడో హైదరాబాద్లో BHలో జరుగుతుంది, ఇక్కడ చేద్దామని చెప్పి సంకల్పం చేసుకొని మొదటిసారి చేయడం జరిగింది. అప్పుడు నేను రాజకీయాల్లో లేను. చేసిన తర్వాత 3వ సంవత్సరం అంటే 2001లో 97 చేస్తే 2000లో సర్పంచ్ అయ్యాం. తర్వాత కంటిన్యూగా నేను 2011 వరకు కంటిన్యూ సర్పంచ్ చేశాను. పార్టీల పరంగా జిల్లా పార్టీ ప్రెసిడెంట్ చేసినాను. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో TP జనరల్ సెక్రటరీ. రాజకీయాలకు అతీతంగా మా గ్రామంలో ముఖ్య విశేషం ఏంటంటే రాజకీయాలు, పార్టీలు ఈ రోజు పదవులు వస్తూ పోతూ ఉంటాయి, అది సహజమైందే. కానీ గ్రామ ప్రజలతో ఎప్పుడు మమేకమై అందరూ మన కార్యక్రమం అనుకొని మేము ఎవరి దగ్గర కూడా డొనేషన్ తీసుకోము. మొదటి నుంచి కూడా ఆర్థిక పరంగా మేము కార్యక్రమాన్ని నిర్వర్తించినా కూడా దీనికి సంబంధించినటువంటి సహకారం పూర్తిగా గ్రామస్తులు అందరూ పార్టిసిపేట్ చేసి కార్యక్రమం చేస్తారు. చుట్టుపక్కల గ్రామాలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అందుకని ఈ యొక్క విశేషం ఏంటంటే దానికోసమే ఇది దిగ్విజయంగా ముందు జరుగుతూ ఉంది. మాకు కూడా ఈ కళ్యాణం చేసినప్పటి నుంచి కూడా కుటుంబంలో అందరికీ కూడా బాగుంది. భవిష్యత్తులో కూడా అమ్మవారి స్వామివారి అనుగ్రహం ఉండాలని కూడా అందరికీ కూడా అది స్వామి అందించాలని కోరుకుంటున్నాం. సో ఇంకొక విషయం చెప్పండి, అంటే దాదాపుగా ఈరోజు పెద్ద ఎత్తున ప్రతి కాలనీలో కూడా చేస్తున్నారు. సో కానీ ఓవరాల్గా అసలు జనాలు మొత్తం ఇక్కడికే రావడానికి ఏమన్నా ఉందా ప్రత్యేక?
నాకు కూడా అంతుపట్టలేదు. మేము మొదట్లో ఫస్ట్ ఇక్కడ బిహెచ్ఎల్లో చేసినప్పుడు చుట్టుపక్కల ఏ గ్రామంలో మా దగ్గర ఉన్న కాలనీలలో కూడా ఏవి డెవలప్మెంట్ లేదు, అప్పుడు ఎక్కడ నిర్వర్తించలే. తర్వాత ఇప్పుడు మేము చేసినప్పటి నుంచి మేమేం పిలవకపోయినా అసలు 1-2 అవర్స్లోనే ప్రజలు మాత్రం చాలా ఎక్కువగా వస్తారు ఇక్కడికి. అది ఎందుకనే తెలియదు పేరని. మరి మిగతా కాలనీలలో పక్కపక్క కాలనీలలో చేసినా కూడా ఇక్కడికి మాత్రం ప్రజలు స్వచ్ఛందంగా మాది అనుకొని కుటుంబ సభ్యులు మా గ్రామం అనుకొని గ్రామస్తులందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. వాగర్తాయో సంపృక్త వాగర్త ప్రతిపత్తయే జగత పితరవ్ వందే పార్వతీ పరమేశ్వరవు. పరమ పవిత్రమైనటువంటి శ్రీరామనవమి సందర్భంగా ఈ యొక్క బీరంగూడ గ్రామంలో వెలిసినటువంటి ఎంతో పురాతనమైనటువంటి ఆలయము శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం ఏదైతే ఉన్నదో ఇక్కడ 1997వ సంవత్సరం నుంచి 1997వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 28 సంవత్సరాలుగా గోక శశికళ యాదవరెడ్డి దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు గ్రామ పెద్దల సహాయ సహకారాలతో ఈ యొక్క సీతారామ కళ్యాణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవోపేతంగా ఈ యొక్క కళ్యాణ కార్యక్రమం అనేటటువంటిది నిర్వహించడం జరిగింది. లోక కళ్యాణార్థమై హిందూ బంధువులందరూ కూడా సుఖ సంతోషాలతో సుభిక్షంగా వర్ధిల్లాలని ఈ యొక్క సీతారాముల కళ్యాణ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. దాదాపుగా 4000 మంది భక్తులు ఈ యొక్క కార్యక్రమంలో పాలుపంచుకొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించడం జరిగింది. అందరినీ ఆ సీతారాములు ఎల్లవేళలా చల్లగా చూడాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం నిర్వహించినటువంటి వారికి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ స్వస్తి. ఓం నమః శివాయ.